ఏన్షియన్ సైన్స్ నేను పరిచయం చేస్తున్నా, ప్రతి ఒక్కడికి ఇన్ఫర్మేషన్ తెలియాలి. Let's proceed that. మౌంట్ కైలాష్ పర్వతాన్ని కూడా ఇంతవరకు ఎవరు ఎక్కలేదు, ఏదో ఒక 1 or 2 persons మాత్రం. ఒక్కళ్ళే మిలారేపా అని ఒక యోగి పురుషుడు ఎక్కాడు. ఇప్పుడున్న మనిషికి అంత క్యాపబిలిటీ లేదు. అది యోగ పరంగా చూడాల్సింది తప్ప ఫిజికల్ బాడీతో నేను చేస్తాను అంటే ఛాలెంజ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ బై ది యూనివర్స్. ఓకే, నువ్వు ఎప్పుడైనా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నీకు పైనుంచి ఒక ప్రాపర్ ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు ఫీల్ అవ్వు, ప్రాపర్ బాడీ అంతా హీలింగ్ వస్తుంది అని, అది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి జన్మలో జరిగేది కాదండి. ఊపిరి తీసుకునేటప్పుడు ఊపిరి వదిలేటప్పుడు మధ్యలో ఒక వ్యాక్యూమ్ ఉంటుంది. దేర్ ద లైఫ్ ఎగ్జిస్ట్. 10 ఏళ్ల తర్వాత ఫలానా వాడు ఇక్కడికి వచ్చి చేస్తాడని ఇక్కడ మీరు సంకల్పం చేస్తే అతను మీరు చెప్పక్కర్లే, హీ డస్ ద సేమ్ థింగ్. వై వీ టుక్ బర్త్ అన్న క్వశ్చన్ ప్రతి వాళ్ళకి ఏదో సందర్భంలో ఎక్కడొక్కడ వస్తుందండి. వేర్ మైండ్, బాడీ అండ్ సోల్ ఆ 2 రిఫ్లెక్షన్స్ సింక్ ఇలా వెళ్తే దెన్ ఆటోమేటిక్గా ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ విల్ బి సాల్వ్. మోడర్న్ సైన్స్ డెవలప్ అయిపోయింది, ఇన్ని సైన్స్ డెవలప్ అయిపోయినాయి, ఇంకా స్టిల్ ఈ యంత్ర ఏంటి మంత్ర మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి మేడం? లైక్ వీటిన్నిటిపైన ఇంకా స్టిల్ ఉంది అలైవ్లో ఉన్నాయి ఇవి. ఎయిమ్స్ హాస్పిటల్ వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ 40 మందిని తీసుకుని దెడ్ మృత్యుంజయ హోమం కేవలం ఆ రిథమిక్ సౌండ్ తోటి 40 పేషెంట్స్ కి చాలా మందికి క్యాన్సర్ తగ్గిపోయింది, రీజన్స్ కాంప్రమైజ్ అయిపోయాయి. వాట్ ఈస్ ద ప్రూఫ్ వీ నీడ్ దెన్? నరుడుగా పుట్టినవాడు నారాయణుడిగా వెళ్ళడానికి కావాల్సిన ఒక దారి. సిద్ధ ఈజ్ ఏ వే. ఈ మెర్క్యూరీ అండ్ సల్ఫర్ గురించి మనం మాట్లాడితే 10,000 సంవత్సరాలకు ముందు ఉండే ఒక విద్యలో ఒక హీలింగ్ టెక్నిక్ అది యూజ్ చేస్తుందంటే, ఒక 5 ఏళ్లలో నేర్చుకున్న కోర్సు నువ్వు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాడేసుకుంటున్నావు. నువ్వు కదా అప్డేట్ అవ్వట్లేదు. ఇక్కడ అప్డేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ విత్ ఇన్. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ లైక్ అవుట్ సైడ్ సబ్జెక్ట్స్.